సార్ ఇప్పుడు మనకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వలేమని తెలిసి కూడా ఇస్తామని భయంకరంగా హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు కులగణన చేస్తున్నాం, ఒక కులగణన జరుగుతుంది, దాని రిజల్ట్ బట్టే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు. నేనైతే కులగణన జరుగుతుంటే ఎక్కడ చూడలే. మా ఇంటికైతే ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. హైదరాబాద్లో ఉంటున్నాను నేను, మా ఇంటికైతే ఎవరు రాలేదు. అసలు కులగణన ఎంతవరకు శాస్త్రీయంగా జరుగుతుంది? 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పనేనా? ఒకటి ఇబ్బందికరమైన సన్నివేశం ఏంటంటే, నేను చాలా సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతూ చెప్పిన, ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కుల సర్వే పూర్తి అయిపోయింది, ఒక 5-6 లక్షల కుటుంబాలు మినహా మిగతా అన్ని చేసేసినాం, పూర్తి స్థాయిలో చేసినాం, మేము దేశానికి రోల్ మోడల్ అని చెప్పి వారు ప్రకటించుకున్నారు. అది పెద్ద హాస్యాస్పదం. రోల్ మోడల్ అంటే మీ ప్రశ్నావళి, అందులో ఉన్న క్వశ్చన్లు, దానికి ప్రజలు స్పందించి పెద్ద ఎత్తున సమాధానాలు ఇచ్చిన తీరు రోల్ మోడల్గా ఉండాలి. ఆ ప్రశ్నావళిలో ఉన్న 75 ప్రశ్నలకు సమాధానం 3-4 ప్రశ్నలకు మినహా ఎవరు కూడా సమాధానం ఇవ్వలేదు. కాబట్టి మీ క్వశ్చన్ రోల్ మోడల్ కాదు. ఇంకొకటి, మీరు అన్ని ఇళ్లలో పోయి చేయలే. మీరు అక్కడ 90%, ఇక్కడ 100%, అక్కడ 40%. నేను ఆ మధ్య ఒక టీవీలో 1 వీక్ 10 డేస్ క్రితం మాట్లాడినా. ఇవాళ పొంగులేటి గారు 75 అయిపోయిందన్నారు, ఇంకో 3 రోజుల తర్వాత దీన్ని 85 అంటారు, ఇంకో 4 రోజులు పోయిన తర్వాత 95 అంటారు, తర్వాత ముఖ్యమంత్రి గారు 100 అంటారు అని నేను ఎట్లయితే అన్నానో అదే అంటున్నారు. మేము రోల్ మోడల్ అంటున్నారు. దీనిలో రోల్ మోడల్ మీరు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ అన్ని అంశాల మీద సమగ్రమైన సర్వే. మీ ప్రశ్నలు ఎట్లుండాలి? ఈజీగా సమాధానం ఇచ్చేటట్టు ఉండాలి, గోప్యత భంగం కలగకుండా ఉండాలి. ఎవరు కూడా ఆ క్వశ్చనర్ మీద కోర్టుకు పోతే అది ఆగకుండా ఉండాలి. సరే, అదృష్టవశాత్తు మనందరి మీద ప్రేమ ఉండి ఎవరు కూడా కోర్టుకు పోలే, దాన్ని ఆపియాలి. మేము కూడా ఎందుకు మాట్లాడాలంటే, ఎవడన్నా కోర్టుకు పోతే ఏమో ఉన్నది అవుతుంది, ఈ సర్వే కావాలని కోరుకున్న వాళ్ళం కదా, ఈ సర్వే జరగాలని చెప్పి రికమెండ్ చేసినాను కదా బీసీ కమిషన్ చైర్మన్గా అని చెప్పి నేను ఎక్కువ మాట్లాడలే. ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని సూచనలు ఇచ్చినా ప్రభుత్వం పెడచేవిన పెట్టిందే తప్ప తనను తాను సంస్కరించుకోవడానికి ఎప్పుడు ముందుకు రాలేదు. ఇవాళ 100% అయిపోయింది అన్నారు. రా మెటీరియల్ మీ దగ్గరికి వచ్చింది. మాకున్న సమాచారం ప్రకారం 60% అయిందో లేదో, రాష్ట్రం అంతా కలిపి 60% కూడా కాల. నేను బలవంతంగా ఇదే ఇట్లా టీవీలలో మాట్లాడుతుంటే ఒకనారు ఎవరో జెడ్సీ గారు ఫోన్ చేసిర్రు. సార్ మీ దగ్గర రాలేదని మాకు తెలిసిందంటే, మా అపార్ట్మెంట్లో రాలేదు, మా ఇంటి పక్క కాలేదు, మా ఇంటి ముందర కాలేదు, ఎక్కడ కాలేదే, మా వాడకే కాలేదన్న. వెంటనే మా అంబర్పేట డీసీ గారు ఫోన్ చేసి ఒక ఆయన నా దగ్గర పంపించిండు. అది కూడా ఎవరు? ఉపాధ్యాయులు కాదు, మననే 1 వీక్ క్రితం ఎవరో దాంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అట. సరే, ఎవడైతే ఎంత అని చెప్పి నేను చాలా మంచిగా నింపేసి ఇచ్చిన. సార్ మరి మా అపార్ట్మెంట్లో జరగలేదు, దయతో అందరితో చేయించండి చెప్పి ఆ డీసీ గారికి చెప్పిన. రేపే పంపించేస్తా సార్, మొత్తం చేయించేస్తాను. ఈ రోజు వరకు రాలే. ఇక నాకు తెలియదు అది, ఎందుకంటే వచ్చిన ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, టీచర్ అయితే కాదు. అతన్ని నీకు ఐడి కార్డు చూపించామని నేను అనలేదు. నాకు తెలిసి అతను మరి చిన్నది 4వ తరగతి ఉద్యోగస్తుడు ఏందో నాకు తెలియదు. ఇక సరే, నేనే ఆయన రాత చూసి ఇది ఎట్టో పోతుందని చెప్పి నేనే నా స్వతస్థితిలో మొత్తం నింపేసి ఇచ్చిన. మా అపార్ట్మెంట్ మొత్తంలో ఇవాటి కూడా నేను ఛాలెంజ్ ఇక్కడ చెప్తున్నా, నా ఒక్కరిని తప్ప ఎవరిది అపార్ట్మెంట్ మొత్తంలో నేను ఒక్కరినే. మా ఇంటికి కూడా ఎవరు? పిఎస్ టాక్ షో పోయినప్పుడు బుర్రా శ్రీనివాస్ గారు అన్నారు, నా ఇంటికి రాలేదన్నాడు. నేను మా బుచ్చన్న అని మన మైక్ టీవీలో ఇంటర్వ్యూ అయింది, బుచ్చన్న రాలేదన్నాడు. ఇట్లా ఎవరిని అడిగినా మా ఇంటికి రాలే అంటారు. రాలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దయతో ఆలోచించండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరంటే అపారమైన గౌరవం మాకు, మీరు చేయండి. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, మీరు ఆలోచన చేయండి. ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు సంబరాలు చేసుకుంటారు, మీరు ఆలోచన చేయండి. మా కొంతమంది బీసీ మిత్రులు పోయి దేశానికి రోల్ మోడల్ అని ఢిల్లీలో చెప్తారు. మా సోదరులకు కూడా నేను దండం పెట్టి చెప్తానా, మనము సర్వే జరగాలని కోరుకున్నాం, కానీ నిబద్ధతగా జరగాలని కోరుకున్నాం. సర్వేని మనం వ్యతిరేకిస్తలేం. సర్వే జరగడానికి కావాల్సినటువంటి దాంట్లో కీలక భూమిక వహించిన నాలాంటి వాడు ఇవాళ దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే ఎత్తి చూపి మంచిగా చేయాలని చెప్పాలి. అరే ఇక్కడ అయితే లేటకి ఈ జిల్లాలో కాలేదట, మాకు ఈ విధంగా మా బీసీ సంఘాల నుండి, మా కుల సంఘాల నుంచి ఇట్లా ఫిర్యాదులు అందుతున్నాయి, కావాలని చెప్పి చేయిస్తారా? రోల్ మోడల్ అంటారా? మనం కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మనం బీసీల పార్టీ. బీసీల పక్షాన మాట్లాడాలి. ముఖ్యంగా బీసీల యొక్క జీవన స్థితిగతులు మార్చడానికే కదా. ఇవాళ డేరాల కింద
చెట్ల కింద వలస జీవులుగా ఉన్నటువంటి సంచార విముక్త జాతులకు సంబంధించిన ప్రశ్న దానికి తొలగించారు. మరి వాళ్ళే సేకరించారా మీరు? ఆధార్ కార్డు అంటే వాళ్ళ దగ్గర ఉన్నది, ఐచ్ఛికము లేదు, సరే లేదు. రేషన్ కార్డు లేదు, చెట్ల కింద బ్రతుకుతున్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. అలాంటి ఇల్లు కట్టుకుంటే మనకే దిక్కు లేదంటే వాళ్ళే చేసిండ్రా? ఇది ఏ పర్పస్ కోసం చేసిండ్రు? పర్పస్ను స్పాయిల్ చేసి పర్పస్లెస్గా పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి 100% అయిందంటే ఎట్లండి? ఇది మంచిది కాదు. దయవుంచి దీన్ని అర్థం చేసుకోవాలి. మేము ఆవేదనతో చెప్తున్నాం. మేము ఈ రాగద్వేషాలకు లోనై ఈ ప్రభుత్వం మీద ఏదో దుమ్మెత్తిపోయాలనేడానికి మేము రాజకీయ పార్టీలకు కాదు. ఇప్పుడు నేను చాలా స్వచ్ఛందంగా బీసీల కోసం పనిచేసే కార్యకర్తగా మాట్లాడు. 100% అయిందనే దాంట్లో తప్పు కాదా? క్వశ్చన్లు ఎట్లనే ఉండనివ్వండి, మీరు ఏదైనా చేసుకోండి. కనీసం దానిలో 10 ప్రశ్నలు నింపినా చాలు, కొంత సమాచారం వస్తుంది. మరి ఇప్పుడు ఎంత శాతం అని ప్రకటించబోతున్నారు బీసీలు? మీరు ఏం చేయబోతున్నారు? ఆ డాటాను ఎక్కడ భద్రపరిచేటటువంటి అవకాశం మీకున్నది? దానికి సంబంధించిన విధి విధానాలతో కూడుకున్నటువంటి సర్క్యులర్స్, జీవోలు ఏవి ఇచ్చిండ్రు? ఒక్క జీవో ఇచ్చిండ్రు, ప్రణాళిక శాఖ చేస్తుంది అన్నారు. ఆ జీవోతోనే ముందుకు పోయినరు. మీరు వచ్చినటువంటి గణికుడు కూడా ఆయనకి ఏం తెలియదు. మేము రేవంత్ రెడ్డి గారు పంపించి వచ్చినాం అంటాడు. అరే రేవంత్ రెడ్డి గారు పంపడిందా బాబు? ఏది మాన్యువల్, ఏది మీ యొక్క ఏది గణికుల యొక్క కరదీపిక ఏదని అడిగాను నేను. ఎన్యూమరేటర్స్ గైడ్ ఏదని అడిగినా, నో గైడ్ అన్నారు. మరి గైడ్ లేకపోతే ఎట్లా నింపుతావు నువ్వు? కాబట్టి ఇట్లా ఏంది, చాలా సందర్భాల్లో కూడా నేను మాట్లాడినా, మళ్ళీ మాట్లాడుతూ ఉంటే ఊరికే వీనికి ఏం పనిలేదు, దుమ్మెత్తి పోస్తున్నాను అనుకుంటారేమో. బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు నోరు మూసుకొని కూర్చున్నాడు, ఇప్పుడు మాట్లాడుతున్నా అంటారు కావచ్చు. ఆనాడు కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ చేయకూడదు, ప్రొసీజర్స్ను పాటించండి, ప్రామాణికమైన పద్ధతులు పాటించండి. ప్రమాణాలు పాటించకపోతే మనకు బీహార్లో జరిగినట్టు జరగబోతుంది. అక్కడనే చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. కాబట్టి ఏ ప్రమాణాలు పాటించరు, ఊరికోరికి సమన్వయం ఉండదు, ఏం చేస్తున్నారో తెలియదు. మా ఇంటికి రావడం లేదని చెబితే కూడా వచ్చి చేసే పరిస్థితి లేదు. నేను స్వయంగా పిలిపించుకొని చేయించుకున్నా. మా అపార్ట్మెంట్ మొత్తంలో నా ఒక్కంది అయింది. మా వాడలు ఇటుపక్కకులే అటుపక్కకులు. నేను అబద్ధం ఎగ్జాంపుల్, మీరు కెమెరా పట్టుకొని ఆదాబ్ న్యూస్ పట్టుకొని వాళ్ళు ఏదో కదా మా నల్లకుంట ఏరియాలో, మా మొత్తం శంకర్మఠ ఏరియాలో, మా ప్రాంతంలో మీరు కెమెరాలు పెట్టుకొని తిరగాలి. ఎన్ని ఇళ్ళకు వీళ్ళు చేసినట్టు అంటేసినో మాకు కావాలి. పూర్తయినట్టు అంటిపెట్టి అంటేస్తారు కదా, మరి ఏది? కాబట్టి ఇది ఇట్లా మీరు ఈ అబద్ధాల పునాదుల మీద, అబద్ధాల గణాంకాల మీద, కాకి లెక్కల మీద మీరు అన్ని తప్పులు చేసి మేము దేశానికి రోల్ మోడల్ అంటే ఎవరు నమ్ముతారండి? మరి రాహుల్ గాంధీ గారు వాళ్ళని ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు. శ్రీ కొప్పల రాజు గారు కూడా ఈ ఆదాబ్ న్యూస్ ఉంటే గాంధీ గారు చెప్పాలి. 100% అసలే కాలేదు, 100కు 100% కాలేదు. కాబట్టి ఇది మంచిది కాదు. 50-60% అయి ఉండొచ్చు. దయచేసి దీని సమయం మళ్ళీ పెంచి మళ్ళీ చేయించండి. మీరు రోల్ మోడల్ కావాలంటే రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి పద్ధతులు అవలంబిస్తే రోల్ మోడల్. మీరు పద్ధతులే పాటించకుండా అవలంబించినటువంటి పద్ధతులన్నీ కూడా లోపభూయిష్టంగా ఉంటూ మేము రోల్ మోడల్ ఎవరు రోల్ మోడల్ అండి? దేని రోల్ మోడల్? ఇక దేని రోల్ మోడల్ నేను చెప్పాను, ఎందుకంటే రాజకీయ నాయకులు కాదన్న నేను. వాటి రోల్ మోడల్ మీరు. మీ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను కూడా, ఒక చిన్న సలహా కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు పేపర్స్లో తీసుకొచ్చి ఇంటికి నమోదు చేస్తున్నారు. ఈ పేపర్ ఇక్కడ ఫిల్ చేసి అది ఆ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ ఇంకొకటి ఎంటర్ చేసుకోవాలి. ఇది ఇక్కడ పోవచ్చు, అక్కడ పోవచ్చు. ఇదేదో చాలా వెనకబడిన దాంట్లో మన 10-20 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా కాకుండా చక్కగా ఎన్ని ట్యాబ్స్ ఇచ్చి, చిన్న ట్యాబ్స్ మనకి డిజిటల్ ట్యాబ్స్ ఇచ్చి, ఆ ట్యాబ్ మీకు ఇచ్చి మీ డీటెయిల్స్ మీరే ఎంటర్ చేసి ఎంటర్ కొడితే సర్వర్లో ఫీడ్ అయిపోయేట్ చేస్తే ఎంత పని తగ్గిద్ది, యాక్యురేట్గా పని అవుతుంది. వాళ్ళకి ఎవరు చెప్పాలి? నేను అదే అంటున్నా. నేను ఎవరు ఇప్పుడు ఏదైతే గోప్యతగా ఉండాల్సినటువంటి విషయాలు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నారు చాలా మంది. వాళ్ళ చేత వాళ్ళని నింపించి ఎంటర్ కొడితే అయిపోయేది. మీరు అన్ని అవి పాస్ పుస్తకాలు ధరణి గిరణి అంటే సంబంధం ఉంటే కొంతవరకు ఉండవచ్చు, ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి. కానీ అనవసరమైన ఎక్కువ అడిగినరు. కాబట్టి దీన్ని దయతో మళ్ళీ పూర్తి స్థాయిలో చెయ్యండి. మీరు నిజంగా దేశానికి రోల్ మోడల్ కాండి. మేము స్వాగతిస్తున్నాం, మేము వెల్కమ్ చెప్తాం. నేను ఒకవేళ కనుక నువ్వు దేశానికి రోల్ మోడల్ అయ్యే పద్ధతులు చేస్తే వందలాది మంది బీసీ సంఘాల నాయకులను, ప్రజలను సమీకరణ చేసి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తా. పాలాభిషేకం చేస్తాండి, నేను రెడీ. నేనే కాదు, కృష్ణయ్య గారితో వారిని రిక్వెస్ట్ చేసి వారితో చేయిస్తా. ఇంకా పెద్దలందరినీ కూడా తీసుకొస్తా.